ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం వినాయక చవితి అనేది మీతో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. ముందు రోజు నైట్ అయితే ఎలాంటి క్లీనింగ్లు పెట్టలేదండి. మార్నింగ్ లేవగానే పూజ మందిరం కానీ తడి బట్ట పెట్టడం కానీ అదంతా కూడా మార్నింగే చేసుకున్నాను. అయితే ముందు రోజు నైట్ చపాతీ చేశాను. కర్రీ ఉందన్నమాట. ఈ రైస్ కూడా కొంచెం ఉంది. మళ్ళీ రైస్ చేసినా తినట్లేదు, బయట చల్లగా ఉంది కదా, అందుకని చెప్పి చపాతీ చేశాను. ఈసారి చేసిన చపాతీ అయితే హైలైట్ అండి. ఇంత బాగా ఎప్పుడు రాలేదు. కొంచెం పల్చగా అయింది పిండి, దానివల్ల మెత్తగా వచ్చినాయి అనమాట. కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటూ చపాతీలా చేశాను, లేదంటే కింద అతుక్కుపోతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం పిండి ఎక్కువ వేసాను. కానీ కలిపేటప్పుడు మాత్రం లూజ్గా కలిపాను అనమాట. అయ్యో, అనవసరంగా వాటర్ ఎక్కువైపోయినాయి అనుకున్నాను. కానీ దానివల్ల ఏంటంటే చాలా స్మూత్గా వచ్చినాయండి. ఇంకా హాట్ బాక్స్లో కూడా పెట్టేశాను అనమాట. అలాగా పెట్టకుండా ఉంచేస్తుంటే ఆరిపోయి ఎండిపోతున్నాయి. అందుకని హాట్ బాక్స్లో పెట్టేసరికి ఆ వేడికి ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి, లేయర్స్ కింద వచ్చాయి. ఈసారి నేను ఏం చేశానంటే ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం అద్ది మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసరికి లేయర్స్ లాగా వచ్చినాయి అనమాట. ఇది ఎప్పుడు నేను ఇలా చేయలేదు, జస్ట్ పూరిలా చేసేదాన్ని. మొన్న ఏదో వీడియో ఓపెన్ చేస్తే, అది ఫోన్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఒక షార్ట్ వీడియోలో ఉందన్నమాట. సో ఎక్కువ చపాతీలు అటు సైడ్ నార్త్ వాళ్ళు ఎక్కువ చేస్తారండి మన సైడ్ వాళ్ళకన్నా. కానీ ఇప్పుడు అందరూ తింటున్నారులేండి. జొన్న రొట్టె చాలా మంచిదండి. ఇప్పుడు నేను అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది. అస్తమాను రైసు మార్నింగ్ నైట్ తినడం కన్నా చూడాలి. జొన్నపిండి ఏంటంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వేడి నీళ్ళలో కొంచెం ఉడకపెట్టేసుకుని అప్పుడు చేసుకోవాలంట. ఎంత చేసుకున్నా కూడా పల్చకైతే రాదండి, కొంచెం ఎంతైనా దలసరిగా ఉంటుంది. ట్రై చేద్దాం. ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకురావాలన్నమాట. వచ్చిన ఆకలి అంటారని ఫస్ట్ వాళ్ళకి 4 చపాతీలు అయితే చేసేసి పక్కన పెట్టేశాను. కర్రీ వచ్చేసి జీడిపప్పు, వంకాయ. ఖచ్చితంగా మాకు వంకాయ ఉంటే అందులో కొంచెమైనా జీడిపప్పు వేస్తాను ఉంటే కనుక ఇంట్లో, లేదంటే మసాలా వంకాయ చేస్తాను. ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకుని చక్కగా చేసేసుకున్నాను. బాగా వచ్చినాయి. కింద షీట్ ఉంది కదా, తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. షీట్ మీషోలో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది. బయట కూడా దొరకవచ్చు, కానీ ఈ మధ్యన ఆన్లైన్లో షాపింగ్లు బాగుంటున్నాయి కదా, ఆఫర్ ప్రైజ్లు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు బయట తీసుకుంటేనే అది మనకి ఆన్లైన్లో తీసుకుంటేనే నయము. ఇలా చేసేసి పక్కన పెట్టేసాను. ఇవన్నీ చేసేస్తాను ఫస్ట్ అయితేని. కానీ ఇదేంటంటే ఫుల్ హీట్లో ఉన్నప్పుడు చేయాలి. ఈ ప్యాన్ ఒకటి మార్చాలండి, ఎందుకంటే దీని మీద దోశలు చేస్తే రాదు, ఎందుకంటే బాగా హీట్ అయిపోయి ఉంటుంది కదా. కానీ నాకు వచ్చిందిలేండి. యాక్చువల్గా అయితే రాదనమాట. చపాతీలు చేసే ప్యానం వేరే ఉండాలి, దోశలు వేసుకునే ప్యానం వేరే ఉండాలన్నమాట. ఇలా చేసేసుకుని 4 ఫోల్డ్ చేసేసుకుని మడత పెట్టేశాను. ఫస్ట్ వేసింది అంత బాగా రాదండి, మెత్తగా ఉండదు, హీట్ ఉండదు కదా. తర్వాత చేసినవి బాగా హీట్ వచ్చినాయి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుని, యాక్చువల్గా ఆయిల్ లేకుండానే తినాలి పుల్కాల టైపులో. ఈసారి నేను అలాగే చేస్తాను, ఆయిల్ వేయను. చేసేటప్పుడు మాత్రం ఆయిల్ వేస్తాను. పుల్కాలది కూడా ఉంది, అన్నీ కొన్నాను కానీ చేయటానికే టైం ఉండదు. ఇలా బబుల్స్ అన్నీ బయటకు వచ్చేసి పైకి వచ్చి మొత్తం అయ్యేదాకా ఒక 4 చేసేసాను. ఇదిగోండి జీడిపప్పు వంకాయ కర్రీ. ఈ మధ్యన వంకాయలు అన్నీ ముదురుగా వస్తున్నాయి, గింజలు ఎంత చేసినా కూడా. సో తినేసి ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి లేవగానే. ముందు రోజు నైటే పప్పు నానబెట్టుకున్నాను. ఇక్కడ బయట నుంచి వరిపిండి తీసుకొచ్చారు మా వారు, కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టాను. ఎలా ఉందంటే మెత్తగా లేదండి, వరిపిండి మెత్తగా గ్రైండ్ చేయలేదన్నమాట, కొంచెం బరకగా ఉంది. అందుకుని బెల్లంలో తాలికలు వస్తాయి రాదో డౌట్. మేమైతే ఈ పండక్కి ఖచ్చితంగా బెల్లంలో తాలికలు, ఇంకా పాలల్లో తాలికలు కాదు, బెల్లంలోవి, ఇంకొచ్చేసి కుడుములు, అది ఖచ్చితంగా ఉండాలండి. ఆ తర్వాత అంటారు ఇంకా మన ఇష్టము. కానీ ఇంకా తినేవాళ్ళు ఎక్కువ లేరులే మా ఇంట్లో కూడా. ఈ బెల్లం తాలికలు కూడా అంతా తినరు, అందుకని కొంచెమే చేద్దాం అనుకున్నాను. కానీ ఎంతైనా గ్లాసుకి చేసేసరికి ఎక్కువే అనిపించింది, కాలిపోతుంది అనమాట. ఇవి చేస్తుంటే పొడుగ్గా రావట్లేదండి, అంటే బరకగా ఉంది కదా, మెత్తగా ఉంటే వస్తుంది జిగురు వల్ల. ఇంకా మొత్తం మీద ఏదో తిప్పలు పడుతూ చేసాను. ఎప్పుడు చేసినా ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అవుతుంది అనమాట, అంత అసలు రానే రాదు. ఈసారి ఏం చేశానంటే వాటర్లో బెల్లం వేసేస్తాం కదా, కరిగిన తర్వాత వడగట్టేశాను. కొంచెం లేత పాకం వచ్చే వరకు ఉంచాను. మా స్కూల్లో మా ఫ్రెండ్ చెప్పిందనమాట, నాకు ఎప్పుడు రావవి మెత్తగా అయిపోతాయి అంటే కొంచెం పాకం అనేది లైట్గా వచ్చే వరకు ఉండాలి, లేదంటే ఆ నీళ్ళలాగా ఉంటే అలాగే మెత్తగా అయిపోతుంది. అంటే కొంచెం పాకం వచ్చేలా పెట్టాను. సో ఈసారి బెటరే, లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి బెటర్ అనిపించింది నాకైతే. ఇంకేం చేయవండి, ఇదే ఇంపార్టెంట్. ఇంకా పాలవెల్లి అందరికీ ఉండదు, కానీ మాకుంది. ఇంకా పాలవెల్లి డెకరేషన్ చేయడం అవన్నీ అయ్యేసరికి 10:30 అయిపోయింది.
ఈ పనులన్నీ చేసుకునేసరికి. ఇక కొంచెం తీగపాకం కూడా కాదు, వాటర్గా కాకుండా కొంచెం జిగురు వచ్చేలాగా పెట్టానమాట. కొంచెం కడాయి వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది కదా కలపడానికి, కానీ నేనేం కలపలేదండి, వేసేసి ఉంచేసాను అలాగే. పర్లేదండి, టేస్ట్ అయితే బాగుంది, బాగా వచ్చింది, దేవుడి మటుకే అనమాట. పూర్వకాలంలో అంట మా ఫాదర్ చెప్తూ ఉంటారు, వర్షంతో వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని పట్టి దాంతో వండుతారంట. వర్షంతో అంటే ఖచ్చితంగా వినాయక చవితి ముసురు అంటారంట దీన్ని. వినాయక చవితి వస్తే వర్షం వచ్చినట్టే. ఆ వర్షానికి పట్టిన నీళ్ళతోటి ఇలాగా బెల్లం తాలికలు చేస్తే వారమైనా బాగుండి అంట. రోజులు గడిచే కొద్దీ ఇంకా టేస్ట్ ఉండే అంట. బెల్లం ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు తినే కన్నా నెక్స్ట్ డే తింటేనే బాగుంటాయి. బెల్లంలో తాలికలు కూడా అంతేనండి, ఇప్పుడు తినే కన్నా నెక్స్ట్ డే తింటేనే బాగుంటాయంట. అంటే ఇప్పుడు బెల్లము కల్తీ అయిపోయింది, వాటర్ ఏమో బయట, ఆ వాటర్ తోటి బెల్లం తాలికలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్షంలో పట్టిన వాటర్తో చేస్తే కుండలో చేసేవాళ్ళంట, ఇలా బౌల్స్లో కాదు. సో ఈ చాలా రోజులు నిలువుండి రోజులు గడిచే కొద్దీ తినే కొద్దీ ఇంకా రుచిగా ఉండేవంట. ఆ రోజులు ఎక్కడొస్తాయి చెప్పండి. ఇంకో కొంచెము బెల్లం అనేది పాకంలో అయ్యిందండి. నేను ఏం చేశానంటే దీంట్లో ఇది వేసేసి ఇంకా కలపలేదనమాట, ఎప్పుడు మెత్తగా అయిపోతుంది కదా అని. ఇందులో మనం కొబ్బరి కోరుడు కూడా వేసుకోవచ్చు. యాలక్కల పొడి వేసాను, ఇది కొంచెం జస్ట్ ఇలా అలా అనేసి అంతే పక్కన పెట్టేశానండి, అది కొంచెం దగ్గర అయిపోయేంత వరకు. సో అంతలోపు నేను అయిపోయిన దగ్గర ఇంకా కొంచెం పలుచగా ఉండాలి. ఇది వచ్చేసి తురుమండి, తురుమంటే మిక్సీలో పట్టేశాను. చింతకాయ తర్వాత కొబ్బరి రెండు కూడా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా మెత్తగా రుబ్బాలి. నాకు పొడి అయిపోయింది. తాలింపు పెట్టేశాను, తాలింపు పెట్టేసి దీంట్లో కలిపేసి కొంచెం ఉప్పు పసుపు ఆల్రెడీ పసుపు వేసేసాను, ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలండి. ఇది వచ్చి పచ్చడి అనమాట, పచ్చడి చేశాను. ఇది అయిపోయిన తర్వాత కుడుములు ఏం చేశానంటే ఫస్ట్ నేను చెప్పాను కదా మీతోటి శనగపప్పు నానబెట్టేశానని, అది ఇంక ఉప్మాలా చేసిన తర్వాత కుడుములు చేసి ఆవిరి పెడతానమాట. మేము ఈ కంపల్సరీ కుడుములు అయితే చేస్తామండి. ఇంకా పులిహోర చేశాను, కొంచెం రైస్ వండి పులిహోర, పిల్లలకి పప్పు, కానీ తిన్నారు పిల్లలు, ఇష్టంగానే తిన్నారు, బాగుందంట. ఈ కుడుములు కూడా మేము ఎక్కువే చేసుకుంటామండి, మా వారికి చాలా ఇష్టం కుడుములు అంటే. వేడిగున్నప్పుడు చేయాలి, చల్లగా ఉంటే అది పొడిగా అయిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ వేసి ఉడికించవచ్చు, ఇక నేనేం ఉడికించలేదు, ఇలాగా. మొత్తం అన్నీ చేసేసాను. ఇదిగోండి, ఇవంతా డెకరేషన్ అనమాట. దీనికోసం వీటన్నిటికీ మొత్తానికి 500 అయిందంట. చాలా దారుణంగా అమ్ముతున్నారంట. ఇంకా కంపల్సరీ ఉన్నవి మాత్రమే. ఎలగపండు, ఇంకా ఇదొకటి, దాని పేరు అది మర్చిపోయాను. ఇంకా కుడుములు కూడా అయిపోయినాయండి, ఆవిరి కుడుములు. ఇంకా తర్వాత వచ్చేసి పచ్చడి, చీకట్లో తీసాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇంకో స్వీటు, ఇది సగమే చేశాను కుడుములు, మిగతా సగం ఉంచేసాను. ఇంకా పులిహోర కలపాలి ఇప్పుడు, అది కూడా కలిపేస్తాను. ఇది రైస్ ఉంది, పులిహోర ఒకటే కలిపేయాలి. ఇంకా వీళ్ళు వచ్చేసి అంతా చేసుకుంటున్నారు పాలవెల్లి డెకరేషను. పాలవెల్లి చూస్తే ఒకటి గుర్తొస్తుందండి, మాకు పెళ్ళైన కొత్తలో ఆయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆయన కొన్నారు పాలవెల్లి, నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నేను కొన్నాను. మొత్తానికి మా ఇంట్లో 2 ఉంటాయి, ఒకరికి చెప్పుకోకుండా కొనేసామన్నమాట. నాకు బాగా గుర్తు అప్పుడు. ఇదిగోండి, ఆయన అంతా బిజీగా ఉన్నారు. మా గణపయ్యని చూపిస్తాను, చిన్న గణపయ్య. సో ప్రతి సంవత్సరం అయితే మేమే వెళ్ళి నిమజ్జనం చేస్తున్నాను హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక 50 రూపాయలు 70 రూపాయలు ఇస్తే వాళ్ళే చేస్తారండి దగ్గర నుండి. ఎవరికి ఇవ్వమన్నమాట, ఏమో అటు ఇటు పాడేస్తారు కదా దేవుని. మేము కళ్ళతో చాలాసార్లు చూసామన్నమాట, ఆ పక్కనున్న దేవుని కాళ్ళ దగ్గర తన్నేయటాలు, అవి ఎంత పాపం. ఏం చేస్తాం, కొంతమంది అలా ఇస్తారు. మాకు అది చూసిన తర్వాత అనిపించింది అనమాట. ఇది వరకు 2-3 సార్లు మేము దేవుడి దగ్గర ఇచ్చేవాళ్ళం, డబ్బులు కూడా తీసుకునేవాళ్ళం, ఒక 200 అలాగా. అనిపించింది మనకి ఎంతో దూరం లేదు హుస్సేన్ సాగర్, మహా అంటే బండి మీద వెళ్తే ఒక 15 నిమిషాలు అంతే. ఏదో ఒక రోజు 5వ రోజునో లేదంటే 3వ రోజునో వెళ్ళి మనమే కలిపేస్తే అయిపోతుంది కదా అని లాస్ట్ టైము, అంతకంటే ముందు సంవత్సరం కూడా వెళ్ళామన్నమాట. కావాలంటే వీడియోస్ కూడా ఉన్నాయి, ఈ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో తీస్తాము. అయితే ఇప్పుడు ఈసారి సండే వచ్చిందండి, 5వ రోజు సాటర్డే వచ్చింది అనుకుంటా, లేదు సండేనే వచ్చింది. 31st 5వ రోజు, ఇంకా 5వ రోజుని మేము నిమజ్జనం చేస్తాం అక్కడికి వెళ్ళే.
సో వీలైతే వీడియో షూట్ చేస్తాను ఖచ్చితంగా. అక్కడే మనం కొంచెం హారతి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, అక్కడ ఉంటారండి జనాలు. 50 రూపీస్, 70 రూపీస్ అలా ఇచ్చామనుకోండి, వాళ్ళు అడిగినంత ఏమి ఇవ్వంలేండి, కొంచెం తక్కువే చేస్తాం. వాళ్ళే దిగి మన కళ్ళ ముందే నిమజ్జనం చేస్తారు. అదొక తృప్తిగా ఉంటుంది. 5 రోజులు మనం చక్కగా అలాగా అందంగా చూసుకున్న మన వినాయకుడిని కింద మీద పాడేసుకుంటూ తీసుకెళ్తే బాధ అనిపిస్తుంది కదా. కొంతమంది కుదరదు, కానీ కుదిరిన వాళ్ళైనా వెళ్తే బాగుంటుంది కదా. సో మొత్తం కూడా డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా పూజ ఒకటే ఫోన్లో పెట్టేశాను, కొన్ని మంత్రాలు కథ కూడా. ఇంకో మా ఆయనము పైన పెట్టారు బుక్స్. పైన పెట్టకండి, బరువుకి కింద పడిపోతుంది, పక్కన పెట్టమంటే కొన్ని బుక్స్ తీసేస్తున్నారనమాట. చిన్నప్పుడు అయితే మేము ఎన్నేసి బుక్స్ పెట్టేవాళ్ళము. నేను మ్యాథ్స్ బుక్ పెట్టేదాన్ని, మ్యాథ్స్లో బాగా మార్క్స్ రావాలని. మా పిల్లలేమో మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పక్కనే కూర్చుని ఆయన పూజ చేస్తుంటే మేము ఉన్నాం అనమాట. ఇంకా మా చిన్నోడు పెద్దోడు పక్కన కూర్చున్నాడు. ఇంకేనా పూజ స్టార్ట్ చేశారు. సో ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నామండి ఉన్నంతలోనే. సో మాకు కంపల్సరీగా కుడుములు, బెల్లంలో తాలికలు అయితే ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.